రామ్ రామ్ శనార్థి దండాలు అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ముందుగా మీ అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. బంగారం అయింది పిరం, ఆడోళ్ళు అవుతాండ్రు మస్తు గరం. ఓవర్లోడ్ల గురించి గరమైంది ఎమ్మెల్యే మేడం, చేత్తాండ్రు వాళ్ళకు నచ్చినట్టు రోడ్లను ఆగం. ఆయన ఎత్తాండు బెట్, అటెన్క బ్యాంకుకు ఇస్తాండు బిస్కెట్. బయలుదేరిండ్రు కొత్త రకం దొంగలు, కాపాడుకోండి రోడ్ల మీద మీ బండ్లు. లాహిరే ఫోన్ పాడబడి ఎప్పుడు ఒకరు ఫోన్ చేస్తుంటారు. హలో చెప్పన్నా, ఏది బిడ్డ పెళ్ళికి బంగారం పెట్టా అంటానరా? గురిజెత్తు కూడా పెట్టాను, ఆడిపిల్లగాళ్ళే దొరుకుతలేరు. చేసుకుంటే వేసుకోమను, లేకుంటే వమ్మను. మస్తు మంది ఉన్నారు, లైన్ కడతారు. నీ బిడ్డకేంది అచ్చం లచ్చిదే లేకుంటుంది. 10 తులాల బంగారం యాడికెచ్చి ఇస్తారు, యాడికని పెడతారు. నేను వేరే పిల్లని చూస్తా, పీకట్టు. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫోన్ ఎత్తకు, ఆడు పెట్టు, ఏం కాదు. కథలమ్మా నువ్వు మరి ఏందోల్లా. లేకపోతే మోదీ సారు బంగారం కొనకంటాడు, వీళ్ళేమో 10 తులాల పెట్టు అని అంటాండ్రు. ఆ బంగారం ఏమో లచ్చది పోతుంది. చూడరు ఒకసారి ముచ్చటేందో. गोल्ड यानी सोने की खरीद एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है. एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे. आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा. ఆగో, మన దేశంలో బంగారం ముచ్చట యాడికి పోయిందంటే, ఒక దిక్కు కిలో వెండి తులం బంగారం ధరలు రాకెట్ లెక్క ఆకాశానికి పోతా అంటే, మన పెద్దసారి మోదీ సార్ వచ్చి ఇక మొన్న 10 రోడ్ల బంగారం కొనకుర్రి, నూనెలు వాడకూడదు అని చెప్పే వరకు ఇక బంగారం ముక్క కొనం కావచ్చు అని చెప్పేసి సామాన్యులు గుండా ఆగినంత పనైందిగా. భారతీయ సోదరమణులారా, దేశంలో విదేశీ మారక ద్రవ్యం తగ్గుతున్నది, రూపాయి పడిపోయింది. గందుకని ఏడాది దాకా ఇండ్లలో ఏ శుభకార్యం ఉన్నా, పెండ్లిళ్ళున్నా, పండగలు వచ్చినా అసలు బంగారం కొనుక్కుర్రి అని చెప్పి ఈ ముచ్చట ఇన్నాక దేశంలో ఉన్న మగవాళ్ళందరికీ మస్తు ఖుషి. కానీ ఇండ్లలో ఉన్న ఆడోళ్ళకైతే ఏడలేని కోపం వస్తుంది. మా పెద్ద మనిషి రేపు మాపు అందులో పైసలు వచ్చినాక బంగారం కొనిస్తా అంటే బంగారం ధర 14,000 పెరిగింది అన్నట్టు. 2 లక్షల దాకా పోయిన బంగారం జరంత తగ్గుతుంది అనుకుంటే ఇప్పుడు మళ్ళా 1,000 పెరగబట్టే. ఏంది సారు, రూపాయి పడిపోతే మామిడిల గొలుసులు ఆపేయన్నా, గీ మొగోళ్ళు ఎట్లాగో రూపాయి సంపాదించి ఇయ్యరు. ఉన్న ఒక్కగానొక బంగారపు ముచ్చట నుసుతా గిట్లా బంద్ చేపిత్తివి ఎట్లా? పక్కోళ్ళు ఆ పెళ్లికి పోయినప్పుడు మేము బోడి మెడతో పోవన్నా, పోతే మా ఇజ్జత్ ఏం కావాలి అని ఇండ్లల్లో ఆడోళ్ళు మొగలతో గట్టిగానే పంచాయతీలు పెట్టుకుంటాండ్రు. ఇదైతే పెద్ద ప్రాబ్లమే అండి. ఒకటి వినియోగదారులకి, 2 షాప్ యజమానులకి, వర్కర్కి. దీని మీద ఆధారపడి కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు ఆల్రెడీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. దీనివల్ల బంగారం వృత్తి చేసుకునే వాళ్ళు ఉపాధి రంగాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళ పెట్టుబడులు ఆల్రెడీ పెరిగిపోయి వడ్డీలు కట్టుకోవడానికి కూడా ఇబ్బందులు పడే వాళ్ళు చాలామంది ఉన్నారు. రేట్లు కూడా అస్తవ్యస్తంగా ఉండడం వల్ల, అది ఒకటి మన ట్రంప్ అనడమో లేదంటే మోడీ అనడమో, ఇవన్నీ వారి దృష్ట్యా అందరం ఇబ్బంది పడుతున్నాము. దీనివల్ల మాకు రేట్లలో కూడా నష్టాలు చాలా అధికంగా ఉన్నాయి. వెండి కానీ బంగారం కానీ రాత్రులు నిన్న 15,60,000 ఉన్న బంగారం ధర ఈరోజు ఒకసారిగా 17 లక్షలు అయిపోయింది. 1,50,000 పెరగడం అంటే ఒక రాత్రిలో మనం ఎవరు ఊహించదగింది కాదు. ఇక మన పెద్దసారు ఒట్టిగానే సలహా ఇచ్చి ఊరుకోడదల్లో జనాలు మాట వినరని అనుకున్నాడు. ఏం పాడో కానీ వెనకకించి గట్టిగానే వాత పెట్టినట్టున్నారు. మన సెంట్రల్ సర్కారు ఇరాన్ యుద్ధం నడతాందని చెప్పేసి ఇక బంగారం ఎండి మీద ఉండే దిగుమతి సుంకాన్ని 6% కించి 15% పెంచిండు ఏకదం. అంటే నిన్నటిదాకా ఉన్న పన్నుకు డబుల్ కంటే డబుల్ అన్నట్టు. గిట్ల ట్యాక్స్ పెంచగానే మార్కెట్లో తులం బంగారం ధర ఒక్కసారి వాకిపోయింది అన్నట్టు. ఇక చూసి జనాలు
సారు గారు కొనొద్దని ప్రేమగా చెప్పింది మా మంచి కోసమే కదా కావచ్చు. మేము అసలు కొనకుండా ఉండనీకే గిట్లా రేటు పెంచి వాడేసి అని ఎడ్డిచ్చినట్టు మాట్లాడబట్టే బంగారం అంటే పానం ఉన్నోళ్ళు. మధ్యతరగతి వాళ్ళకు ఇబ్బంది పడుతున్నాం మేము పిల్లల పెళ్లి చేయాలంటే. ఇంకా మాకంటే ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు అయితే ఇంకా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా పెంచకండి, ఒకటేసారి పెరుగుకుంటూ అంత వరకు పోయింది, 1,50,000 వరకు దాటుతున్నది. ఇంకా తగ్గించండి, ఒకటేసారి అంత పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నాం చాలా. మధ్యతరగతి వాళ్ళమైతే మధ్యతరగతి వాళ్ళకైనా కొంచెం తక్కువ వాళ్ళకైనా కానీ చూడండి, ఒకటేసారి వాళ్ళ గురించి ఉన్న వాళ్ళ గురించి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. మధ్యతరగతి వాళ్ళు పెట్టట్లేరు. మా వాళ్ళకు కూడా మీరు ప్రయత్నించాలి, తగ్గించాలి మీరు. పోనీ బంగారం కొనకుండా ఉందామా అంటే పెట్రోల్ డీజిల్ పొదుపుగా వాడుర్రి, అవసరం లేకుంటే గోవా దుబాయ్ అసలు విదేశీ షికార్లు బంద్ చేయర్రి. ఐటీ కంపెనీలలో ఒళ్ళు మళ్ళీ ఇక పాత తీరుగా ఇళ్లల్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారని అంటాండ్రు. ఇళ్ళంతా చూస్తా అంటే ఒక దిక్కు నవ్వొత్తాంది. ఇక దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఒత్తిడి పెరిగిందని, రూపాయి విలువ పడిపోయిందని, బంగారం కొనద్దు, పెట్రోల్ వాడొద్దు, కార్లు తీయొద్దని చెప్పేసి సామాన్యుడి జేబు కత్తరిస్తాండ్రు. బీచ్లను చూసి మురిచిపోవాలా కానీ అక్కడికి పోవడానికి బండ్ల పెట్రోల్ కొట్టించలేం కదా. పెన్లానికి బంగారం కొనియలేము. జనాలేమో సారు చెప్పిన వచ్చే తినంటే ఉన్న బంగారం అమ్ముకొని బండ్లను ఇంట్లో పెట్టి బస్సుల కోసం లైన్లు కట్టుడేనా అని ముచ్చట పెట్టుకుంటాండ్రు. మరి ఎమ్మెల్యేలు అంటే ఓట్ల మందమే ఉండరు, ఓట్ల మందమే పట్టించుకుంటారు. అవునా కాదా? ఓట్ల మందమే లేనిపోని ముచ్చట్లు చెప్తారు, పనులు చేస్తారనుకుంటాండ్రా. కానీ అందరు అట్లుండరులా. ముందట అన్యాయం జరిగితే అస్సలు ఊకోరు, షీరి చింతకు కట్టినంత పని చేస్తారు. చాలా మంది గిట్లనే ఉంటారు, స్ట్రిక్ట్ అధికారులు అవుతాండ్రు. గిట్లా మేడం సుతా ఘటన అయిపోయినట్టుంది కదా. వాయము దమ్కి ఇచ్చిపోయింది. మరి ఏంది ఏం కథ అంటారా? చూడరు మీరే వాడతా. ఆగో ఎమ్మెల్యేనే ఏదో అని ఇక్కడ చూస్తే ముంగట ఓవర్లోడ్ వెనుక ఎవరిదో బండున్నది. ముచ్చట రాత్రి కావచ్చు అనుకుంటానరా. కానీ గా బండి మీద కూర్చొని ఈడియలు తీస్తానోళ్ళు ఆకతాయిలు కాదు, గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి మేడం. అవసరమైతే గల్లా పట్టుకొని అడిగేంత ధైర్యం ఉన్న గల్లా మేడం ఈ మేడం అన్నట్టు. అయితే వీళ్ళు నడియాంగొట్ట రాత్రి అట్లా బండేసుకొని షికారుకు పోయినట్టున్నారు. మరి రాత్రి ఎవరుంటారు అని శానా పనులు గప్పుడే జరుగుతాయి కదా. గందుకే గల షికారులను పట్టేందుకు మేడం షికారు కావచ్చు. మేడం వల్ల పెనిమిదితోటి కూడా ఇక కారు అయితే అందరు గుర్తుపడతారని బండి మీద ఎక్కి వచ్చిందన్నట్టు. మేడం రాంగా ఇగో గీ లారీ ఎక్కువ లోడ్ తోటి ఓవుడు చూసిందన్నట్టు. అంటే వీళ్ళు ఎందుకు ఇంత లోడ్ ఎక్కువ అనుమతి లేకుండా కూడా తీసుకుపోతాండ్రు అని ఇలా మీద వీళ్ళను ఎట్లా చెక్ పోస్టు కాడికించి పంపుతారని చెప్పేసి పంపినోళ్ళ మీద అందరి మీద గరిమంది మేడము. మరి లీడర్లు అంటే కార్లలోనే తిరుగుతారా ఏంది? మేడం వచ్చినట్టు బైక్ మీద సుతా వస్తారు. మరి ప్రజల కష్టాలు చూడాలంటే బైక్ మీద తిరుగుడే కరెక్ట్ అన్నట్టు. కంకరగుంట బ్రిడ్జి కాడికి రాగానే పెద్ద పెద్ద లారీలు లైన్లు కట్టి నిలబడ్డాయట. ఈ అన్ని ఇసుక లారీలకు వెళ్ళి నీరు కారుకుంటా రోడ్ అంతా తడిచిపోతుంది. ఇసుక రవాణా చేస్తాండ్రా లేకపోతే నగరానికి నీళ్లు సప్లై చేస్తాండ్రా అన్నట్టు అనిపిస్తుంది కదా. కానీ ఆ ఇసుకతోటి వచ్చిన నీళ్ళే ఈ స్పీడ్గా పోయి ఆ లారీలను ఆపి వాళ్ళను అడిగి కడిగి ఇక తిట్టి అటెన్కా కానిస్టేబుల్ సార్ను సుతా పిలిచింది మేడం. గారాత్రే వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ని చూసి ఎమ్మెల్యే మేడంకి ఏడాలని కోపం వచ్చింది. గంతే ఇంకోసారి అట్లా మంచిగా ఉండదు, దమ్కి ఇచ్చిపోయింది అన్నట్టు. అటు ఓవర్లోడ్ తోటి ఎట్లా అడతాండ్రో వాళ్ళకు ఎట్లా పర్మిషన్ ఇస్తాండ్రో చెప్పాలని చెప్పేసి కానిస్టేబుల్ కూడా గదిరాయించింది ఎమ్మెల్యే మేడము. ఏంది భయ్యా మీ కండ్ల ముందే గింత పెద్ద బండ్లు ఓవర్లోడ్తో పోతా అంటే మీరేమో గిట్లా ముచ్చట్టు పెట్టుకుంటూ చూసుకుంటూ కూర్చున్నారా ఏంది? ఏం డ్యూటీ చేస్తాండ్రు? మీకు కరెక్ట్ చేయకపోవడం చేయబట్టే కదా మేము డబల్ డ్యూటీ చేసుడున్నది. రోడ్లు మంచిగా ఉంటాయా? గిట్లయితే రోడ్లు పాడుగావా అని గదరాయించింది అన్నట్టు. ఇక అడ్డగోళ్ళ లారీల వల్ల గుంటూరులో ఉన్న రోడ్లని కూడా అద్దం లెక్క మెరిచిపోయి అప్పడాల తిరిగా పగిలిపోతున్నాయి అని చెప్పేసి తిట్టినంత పని చేసింది. నగరంలో రోడ్లు వేసింది జనాలు నడుస్తుందిగా లేక ఈ భారీ లారీలు వచ్చి తొక్కి పాడేస్తుంది కానీ తిట్టబట్టే జనాలు. ఇక ఇటు ఓవర్లోడ్ బండ్ల నరకంతో నగరంలో ఉండేటోళ్లకు రోడ్ల మీద నడవాలంటే భయం అవుతుందంట. ఎప్పుడు ఏ బండి వచ్చి కుదురుతుందో అని చెప్పేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతురట. ఇకనన్నా మీ నిద్రమత్త ఇడిచి ఈ అక్రమ లారీల ఆటపాట బంద్ చేయర్రి. ఇంకొకసారి పరిమితికి మించి లోడుతో ఏ బండి అయినా నగరంలోకి అడుగు పెడితే పెట్టినోళ్ళ లారీలు ఇక పంపినోళ్ళ కొలువులు అన్నీ ఊడతాయని చెప్పింది మేడము. ఇంకేదా గట్టిగానే ధమ్కిచ్చింది మేడము. సిటీలో తిరుగుతూ ఉంటే రోడ్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ 6 months నుంచి ఇదే యుద్ధం చేస్తున్నాము. మీరు ఇలాగే ఎలా చేస్తే ఎలాగా? 2 నెలలు ఉంటున్నాయి వేసిన రోడ్లు, తర్వాత గుంటలు చెక్కులు పోతున్నాయి, మామూలుగా వచ్చే వాళ్ళందరూ పడుతున్నారు. అట్లా మీరు ఎలా చేస్తే ఎలా కుదురుతుంది? డబుల్ డ్యూటీ చేయాల్సి వస్తుంది, మీ పని కూడా మేమే చేయాల్సి వస్తుంది. ఎలా చెప్పండి? ఇమిట్ ఓకే, దాని టైమింగ్స్ ప్రకారం ఆయన రావచ్చు 9 తర్వాత. కానీ అంత హెవీ లోడ్ వేసుకొని వస్తే ఎట్లాగా? రోడ్ పరిస్థితి ఏంటి?
దాని మీద పట్టాపురం బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాడు ఇప్పుడు అతను. ఎందుకంత ఓవర్లోడ్ మీరు ఎందుకు ఎలా చేస్తున్నారు? దీని మీద మానిటరింగ్ ఉండదా? నాకు మీరు ఇది ఇలా కంటిన్యూ చేస్తే మాత్రం కుదరదండి. మళ్ళీ నాకు సిటీలో ఎక్కడ ఇలా రిపీట్ అవడానికి లేదు. చూడండి, కేర్ తీసుకుని అసలు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాడు చూసి నాకు వెంటనే సీజ్ చేసి రేపు రిపోర్ట్ చేయండి. నాకు చెప్పండి. బ్యాంకులో ఉండే పెద్ద సార్లు బ్యాంకును కాపాడాలి. బ్యాంకులో ఏమవుతుంది, ఎట్లున్నది, ఏంది, ఏం కథ అన్ని ముచ్చట్లు దగ్గరుండి బ్యాంకును కాపాడుకోవాల్సింది వాళ్ళే. కానీ ఈ ఇంటి దొంగల్ని ఈశ్వరుడైన పట్టలేడు అన్నట్టు ఈ బ్యాంకులలో సుత దోసుకునే దొంగల కంటే బ్యాంకు మేనేజర్లు ఎక్కువ ఉన్నట్టున్నారు కదా. ఈ బ్యాంకు మేనేజర్ కథ ఇంటి బ్యాంకులో పైసలు పెట్టాలంటే సుత భయపడతారు. మరి ముచ్చట ఏమైందంటారా చూడుర్రి. బ్యాంకులకు పోయి పైసలను వేసుకోవాలంటే ఇప్పుడు గూగుల్ పడుతుంది కావచ్చు. మరి లేకపోతే ఎందుల్లా గీ మెదక్ జిల్లా ఆదర్శ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో మేనేజర్ కుర్చీలో కూర్చున్న అనిల్ సర్కు ఆన్లైన్ బెట్టింగ్లో పిచ్చి ముదిరి పాకనబడ్డట్టుంది. ఆ ఆటల పైసలన్నీ తగిలేసి ఆఖరకు నమ్ముకునే బ్యాంకే పెద్ద బొక్క పెట్టాలని చూసిండు దొరసారు. లోన్లు నొక్కేందుకు బయటోళ్ళు ఎవ్వరు దొరకనట్టు ఇంట్లున్న సొంత పెండ్లాన్ని జాన్ జిగిరి దోస్తును సుతం ఇడవకుండా బక్రా చేసిండు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఆధార్ కార్డులు పాన్ కార్డులు గీకొచ్చి బ్యాంకుల ఏకంగా 16 దొంగ ఖాతాలు ఓపెన్ చేసి కన్నమేసిండు. ఇంత పెద్ద స్కెచ్ చేసిన ఈ మేనేజర్ తెలివితే ఈయన బ్యాంకు చదివిండా లేకపోతే దొంగతనం చదివిండా అనిపిస్తుంది కదా. ఆదర్శ్ కోఆపరేటివ్ బ్యాంక్ సిఇఓ గారు వెంకటరమణ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ లో బ్యాంక్ మేనేజర్ రీసెంట్ గా మనకి 1 year బ్యాక్ ఈ ఆదర్శ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేది మెదక్ టౌన్ లో ఏర్పాటు చేయడం బ్రాంచ్ ఇది. ఈ బ్రాంచ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మేనేజర్ గారు మిస్అప్రాపరేషన్ చేయడం జరిగింది. 1.8 crores అమౌంట్ వరకు మిస్అప్రాపరేషన్ చేయడం జరిగింది. ఈయన ఎట్లా చేశారంటే ఈ బ్యాంక్ లో గోల్డ్ లోన్స్ 1 gram గోల్డ్ లోన్స్ వాళ్ళ వైఫ్ పేరు మీద, వాళ్ళ ఫ్రెండ్స్ పేరు మీద, అదే విధంగా వాళ్ళకి తెలిసిన నైబర్స్ వాళ్ళందరి పేర్ల మీద దాదాపు 16 గోల్డ్ లోన్ అకౌంట్లు ఒక స్పూరియస్ గోల్డ్ పెట్టి 1 gram గోల్డ్ పెట్టి ఈ లోన్స్ అన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు 1.8 crores చీటింగ్ చేశాడు. ఇది గోల్డ్ లోన్ల ద్వారా చీటింగ్ చేసిన అమౌంట్ 1.50. ఇక బ్యాంకుల ఖాతాలే తెరిచిండు కానీ పైసలు ఎట్లా గుంజాలే. గందుకే 1 gram రోల్డ్ గోల్డ్ నగలను పట్టుకొచ్చి ఇది అచ్చమైన అపరంజి బంగారం నా మాట నమ్ముర్రి అని బ్యాంకును నమ్మించిండు. ఆ నకిలీ నగలను కుదబెట్టి ఏకంగా 1,90,00,000 రూపాయలు లోన్ నొక్కేసిండట. ఆ కోట్లతోటి కడుపు నిండలేదు కావచ్చు. ఏటీఎంలలో క్యాష్ డిపాజిట్ చేసే టైంలో సుతం చేతికి మట్టి అంటించి మరీ 31 లక్షల రూపాయలను జేబులు వేసుకుండట. ఇగో ఈ సారు ఇప్పుడు నేర్చుకోలే ఇదంతా. గతంలోనే ఆంధ్రాలో సుతం గిట్ల పెద్ద స్కామ్ చేసి చేతులు కాల్చుకున్న ముదురాట. మరి ఈ రకము ఒక్కో భాగతం బయట వడంగా పోలీసులు అనిల్ ఆలీని దోస్తు సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పట్టుకపోయారు. కానీ అసలు దొంగ అనిల్ మాత్రం భార్యను జైలుకు పంపి దర్జాగా జంప్ అయిండు. ఈ ఎడ తిరుగుతుండో ఏందో. ఇక పోలీసులు ఆయన కోసం ఊళ్ళన్నీ ఎలుగులాడుతుర్రట. ఆయనగా బెట్టింగ్ బుడరకన్ ఆటల కోసం సొంతంగా సంపాదించే దమ్ము లేక కూసున్న కుర్చీకి కన్నమేసిండు. ఇంటి దొంగను ఈశ్వడన్న పట్టుకోడు అనుకుంటారు కదా, గట్లే చేసిండు. కానీ అనుమానం వచ్చి పోలీసులు ఎన్నికలాట మొదలు పెడితే చేసిందంతా ఈ అనిల్ అన్నని తేలిందట. కూసున్న బ్యాంకుకే నిలువున కన్నమేసిందంటే చిన్న ముచ్చట్న ఎప్పుర్రి. ఆ ఆన్లైన్ బెట్టింగ్లు వెట్టుడు ఎందుకు, భయం లేని కోడి బదార్లకు గుడ్డు పెట్టినట్టు బ్యాంకుకి కన్నా మేసుడు ఎందుకు. ఏం మనిషివా నీళ్ళు, నిన్ను నమ్మి నీకు బ్యాంకు నప్పచెప్తే నువ్వు చేసే బడివే పనులు గివ్వా అని తిట్టిపోతారు ఆ బ్యాంకుకి వచ్చే జనాలు. బీచ్కి పోవాలంటే ఎవరికి నచ్చదు చెప్పుర్రి. అబ్బా ఆ బీచ్కి పోయి జరట్లా కూర్చొని కళ్ళు మూసుకుంటే స్వర్గం కనిపిస్తుంది. అవ్వా గంగు ఎట్టున్నోరా నువ్వు. బీచ్లో సల్లా గాలత్తే ఫుల్గా దిల్కుష్ అవుతుంది. ఉత్త ఉష్కే ఉండి అలల మీద అలలు లేచి పడతా అంటే గంత మనసు ఖుషి అవుతుంది. అందులో ఇంకెంత ఎక్కువ సౌలతులు ఉంటే జర ఎంత సూపర్ ఉంటుంది కదా. అదే మరి ముచ్చట చూడరు ఒకసారి. మరి ఏమైందంటే మన బాపట్ల కాడున్న సూర్యలంక సముద్ర తీరానికి గట్టి మహర్దశ పట్టినట్టుందిలా. ఈ బీచ్ను మస్తు డెవలప్ చేసేందుకు సెంట్రల్ సర్కార్ 100 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిందట. పైకమే పైకంపో అచ్చిన పైసలతోటి ఈ జాగను మొత్తం పెద్ద టూరిజం స్పాట్ లెక్క మారుతారట. ఉత్త కూర్చొని సముద్రం చూసుడు కాదు, మంచిగా మనసుకు నచ్చి వాతావరణంతో నీళ్ళాటను సుతం పెడుతుర్రట. నీళ్ళాటలు పెడుతుర్రు అంటే నీళ్ళ జారుడు బండలు మీదికెక్కి కిందికి జారినట్టుగా జలవిహార లెక్క ఉంటాయి కదా, అవి గావి కూడా చేస్తారట.
వీడికి అచ్చటోళ్లకు అనుకున్న సౌకర్యాలన్నీ సెట్ చేస్తే మన సూర్యలంక బీచ్ గోవాను మించిపోతుందని గట్టిగానే ముచ్చట్లు పెడుతుర్రు. అంటే రేపు పొద్దున జనాలు గోవాను మర్చిపోయి బాపట్లకు లైన్ కడతారు కావచ్చు. మొత్తం మీద ఇట్లా బాపట్లకు ఎవ్వరు ఊహించని కొత్త బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చేందుకు ఇక్కడ పెద్దసార్లు నాయకులు రాత్రింబవళ్ళు మస్తు కట్టపడుతురటుల్లా. ఈ సూర్యలంక బీచ్కు రోజు మస్తు మంది 2 తెలుగు రాష్ట్రాలకేంచి వచ్చి ఎంజాయింగ్ చేస్తురట ఇప్పుడే. అంటే సముద్ర తీరంలా శాంతంగా సేదీరుతురన్నమాట. సినిమాల్లో వేసుకపోయినట్టు గాలి మోటార్ అసంటి పడవ నీళ్ళలో దీంతో ఎట్లాడతారు కానీ నల్లగా పచ్చగా ఎర్రగా రంగురంగులతోటి మస్తు గమ్మత్తుంది కదా. మాళ్ళల్ల గాదులు బీచ్ల సుతం ఉరికే పోర్ల కార్లు ఎగిరెగిరి పడుతున్న అలలు అబ్బా చిన్నగా లేదుల్లా మోక మస్తు ఉంది కదా గీ సూర్యలంక బీచ్. రేపు మాపు డెవలపింగ్ చేసినాక ఇంకా కండ్లకు చూస్తే సాలని తీరుంటుంది కావచ్చు ఇడ. మరి అంతమంది అత్తున్నప్పుడు సౌలతులు మంచిగా లేకపోతే ఎట్లా చెప్పుర్రి. గందుకే ఈ ప్లేస్ను పైసలు పెట్టి గట్టిగా ముస్తాబు ఎత్తుర్రు. దీన్ని చూసి జనాలు మస్తు ఖుషి కాబట్టి ఇక జోర్బింగ్ జైట్ రైడ్స్ బైకింగ్ అసంటి సుతం చాలు ఎత్తురట. వీడికి అచ్చటోళ్లకు స్టార్ హోటళ్ళు టెంట్ సిటీలు సెట్ చేస్తే మన సూర్యలంక బీచ్ గోవాను మించిపోతే పక్కనుల్లా. ఒట్టి సూర్యలంకతో అయిపోతులేదు ఈ ముచ్చట. ఆంధ్రకున్న 1000 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని వాడుకొని వైజాగ్ నెల్లూరు బీచ్ల సుతం మాల్దీవుల రేంజ్లో లగ్జరీ స్పాట్ లెక్క మారవాలని సర్కార్ పెద్ద స్కెచ్ చేసిందట. ఇటు మన వైజాగ్లో జూ పార్క్ వెనకాల సముద్రం ఒడ్డున కార్నిష్ పార్క్ పేరుతోటి వరల్డ్ క్లాస్ వాటర్ ఫ్లైన్లను వ్యూ పాయింట్లు కడతారట. అటు నెల్లూరు మైపాడు బీచ్ పులికాట్ లేక్ కాడ కూడా టూరిస్టుల కోసం సౌకర్యాలు మస్తుగా పెంచుతురట. ఇవన్నీ చూస్తే రేపు పొద్దున జనాలు గోవా మాల్దీవులు మర్చిపోయి ఆంధ్ర బీచ్లకే క్యూ కడతారు కాబట్టి ఇక రేపు మాపు పక్క పొంటున్న చీరాల రాంపురం బీచ్ల కాడ కూడా ఇక మోక వేరే తిట్టు ఉండదు పటుర్రి. మీరు కూడా వేరన్నట్లు మరి పురుసతుంటే. ఏం దొంగలు వాడబడ్డారు ఇలా దొంగల మొక్కల మన్నువాడ ఇలా సావులు గారి చేతులకు జట్టలు ఉంటాయి ఇలా కాళ్ళు రిపోర్ట్ కాళ్ళని తీసుకొని పొయ్యిలో పెట్ట గింతానం తిరుగుతుండే ఏందనుకుంటారా. మరి ముచ్చట కట్టున్నది దొంగలు పాడవాడ షెడ్డి దొంగలు కాలిపోయారు మొత్తం కూడా. ఇండ్లకెంచి బయటకు పోదామంటే గుబులు పట్టబట్టే 7 కాడ దొంగలు పారగాస్తాండ్రు. దొంగతనం చేస్తాందుకు వీళ్ళు పుట్టినట్టు చేస్తాండ్రు ఇలా మొదలారిపోని. వీడికే ఇట్టున్న బంగారము బుక్కులు పెన్నులు ఎత్తుకపోతాండ్రంటే గ్యాసులు కూడా ఎత్తుకపోయే. ఇప్పుడు చూత ఎత్తుకపోబట్టే ఇప్పుడు ఇంకొక దొంగలు చాలేరు. మరి ఎవరంటారు వాళ్ళు చూడుర్రి యాడికలు జామేరు మంది గండాన ఇల్లంతా. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఒక కొత్త రకం రొల్లి మొదలైందుల్లో. ఊళ్ళల్లో బంగారం పైసలు దొంగతనం చేసే షెడ్డీ గ్యాంగాలను చూసినాం కానీ ఈడ వచ్చిన దొంగలు మాత్రం మస్తు డిఫరెంట్ రకము. వీళ్ళకు బంగారం మీద మోజు లేనట్టుంది. అందుకనే లీటర్ 100 రూపాయలు ఉన్న డీజిల్ మీద కన్నేసిర్రు అన్నట్టు. అయ్యో మర్చిపోయినా లీటర్ 100 కాదు 107 రూపాయలు. మళ్ళీ రేపు మస్తు పెరుగుతుంది. సోమవారం అర్ధరాత్రి పూట ఇక నడియాంగొట్ట ఈ షెడ్డీ గ్యాంగు బడివేగాళ్ళు జోగిపేటలో అడిగి పెట్టిరు అన్నట్టు. ఒక ప్రైవేట్ స్కూల్ ఆవరణలకు దొంగ సూపులు చూసుకుంటే పోయి ఆడ లైన్లో పెట్టిన స్కూల్ బస్సులకి వెళ్ళి ఏకంగా 50 లీటర్ల డీజిల్ గుంజేసిర్రు. ఇక అంతటితో ఇలా కడుపు నిండలేదనుకుంటా ఇంకొక కాడికి పోయి అలా నిలబడ్డ లారీ ట్యాంకుకెంచి ఇక 100 లీటర్ల డీజిల్ను కూడా ఒకటే పరు నొక్కేసిర్రు. తెల్లారంగానే బస్సులు స్టార్ట్ కాకపోయేసరికి ఇక స్కూలు యాజమాన్యం చూసి మస్తు షాక్ అయింది అన్నట్టు. ఇక పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేసితో దొంగల ముచ్చట బయటపడ్డది. ఈ దొంగగాన్లు డీజిల్ దొంగతనం చేస్తేందుకు నడుచుకుంటూ రాలే మస్తు లగ్జరీగా కార్ వేసుకుని వచ్చిర్రు. కార్లు వచ్చి క్యాన్లతోటి డీజిల్లా దొడుతున్నటువంటి సీన్లు చూసి పోలీసు వాళ్ళు సుతా ముక్కునే వేలేసుకున్నారు. తీరా పోలీసు వాళ్ళు ఆ కార్ నంబర్ ప్లేట్ పట్టుకొని ఆరాధిస్తే గసలు ముచ్చట బయటపడ్డది. ఆ కారుకున్న నంబర్ పేరు కార్ది కాదట ఓ ఆటో నంబర్ అని పోలీసులు కనిపెట్టిర్రు. దొంగతనం చేసేటందుకు గింత తెలివి వాడిరంటే ఆ డీజిల్ దొంగతనానికి వాడిన కారును సుతా వీళ్ళు ఎక్కడనో దొంగతనం చేసుకొచ్చే అంటించిండ్రని చెప్పేసి పోలీసులు గట్టిగా అనుమానం చేస్తాండ్రు. డీజిల్ ధరలు ఆకాశానికి పోతా అంటే దొంగలు సుతా అప్డేట్ అయ్యి కార్లు దొంగతనం చేసి మరి డీజిల్ కొట్టేస్తాండ్రు. మరి ఈ షెడ్డీ గ్యాంగాలను పోలీసులు ఎప్పుడు పట్టించుకుంటారో మరి జైలుకి ఎప్పుడు వెళ్తారో చూడాలి. మళ్ళా ఇప్పుడు ఎవరన్నా నమ్మాలంటే మస్తు గుబులు పడుతుంది. కుడి చేతితో పని చేస్తున్నప్పుడు ఎడమ చేతి కూడా నమ్మనికి అత్తలేదు. మరి కథ గట్లున్నది. ఇక మొన్న ఓరి పిల్లగా నాకు జరగి గూగుల్ పే తోటి పైసలు పంపరాదురా జర కొడతావా అని అడిగిన. గంతే ఉన్న పైసలు అన్నీ ఆయన ఫోన్కు పంపుకున్నాడు. కానీ నా అకౌంట్లో ఏం పైసలు ఉంటాయి నాకు రూపాయి సుతా లేవు లేకపోతే మొత్తం పోతుండే. ఇగో ఇప్పుడు గదే ముచ్చట ఎందుకంటారా చూడరు ఒకసారి. వికారాబాద్ జిల్లా పరిగి టౌన్లో ఉన్న SBI ATM కాడ ఒక ఘోరమైన ముచ్చట జరిగింది. వల్ల మనిషి ఎవడో తెలియదు కానీ మస్తు ముదిరినట్టున్నాడు. అభం శుభం తెలియని మనిషిని నిలువున ముంచిండు. గొట్టుముక్కల ఊరకించి వచ్చి హరినాథ్ అనే రైతు
ఇక పాపం కష్టపడ్డ పైసలు తీద్దామని చెప్పేసి ఏటీఎం కాడికి వచ్చిండు. ఆ పెద్ద మనిషిగా మిషన్లోకి వెళ్ళి పైసలు ఎట్లా తీసుడు రాకపాయే. ఇక ఆడని నిలబడ్డ ఒక లంగగాని చూసి జర పైసలు తీసేవా కొడుక అని సాయం అడిగిందట. ఇంకేమున్నది, దొంగతనానికి దొరికిందే ఛాన్స్ అన్నట్టు గా రైతు కళ్ళల్లో మట్టి కొట్టి ఇక దృష్టి మరచి గిట్లా వచ్చి అట్లా ఒరిజినల్ ఏటీఎం కార్డును మార్చేసిండు. గంతేకాదు తెలివిగా రైతు నొక్కుతున్న పిన్ నెంబర్ సుతా దొంగ సూపుతో చూసి తెలుసుకున్నాడు అన్నట్టు. ఆఖరికి తాళం తెరుచుకుంటలేదు, పైసలు అత్తలేవు తాత అని చెప్పి కారటు చేతిలో పెట్టి ఆడికెంచి పత్త లేకుండా జంప్ అయిపోయింది అన్నట్టు. ఇక లంగగాడ ఆడికెళ్ళి ఓడే కాదు ఆ రైతు కారటుతోటి అకౌంట్లోకించి 70,000 రూపాయలను గుంజేసిండు. ఈ పాపం తెలివని హరినాథ్ తాత మరుసటి రోజు మళ్ళీ పైసలు దిద్దామని చెప్పేసి ఏటీఎం కార్డుకి పోయి చూస్తే గుండా అయినంత పని అయింది. నేను నాకు 10,000 తీయమని అన్న ఒక అన్ను నెల ఇదే మన SBI అలా పోతే అన్న 10,000 తీయంటే సరే తమ్మి తీసిస్తాను. ఆ అన్న ఎవరో తెలియదు, నేను నాకు రాకని ఆయనకి ఇచ్చినాక మా పైసలు రాలేవు వస్తలేవు తమ్మి అన్నాడు. ఆయన ఏం చేసిండు, నా ఏటీఎం తీసుకున్నాడు, నా పిన్ నెంబరు చూసినట్టుండు. చూసి నేను చెప్పలే, నేను కొడుతుంటే ఆయన తొంగి చూసిండు అనమాట. నా ఏటీఎం తీసుకొని ఆయన ఏటీఎం ఇచ్చింది. ఆయన తీసుకున్నాడు, నాకు తెలియదు, తీసుకున్నది కూడా తెలియదు. తర్వాత ఈరోజు చెక్ చేసింది, నేను చెక్ చేస్తే నా ఏటీఎం కాదు ఇది, నా ఏటీఎం పోయింది, ఆయన ఏటీఎం నాకు ఇచ్చింది. పైసలు వస్తలేదని ఇచ్చిండు. నాకు 170 రూపాయలు ఇచ్చిండు అంతే. మొత్తం డ్రా చేసిండు. 71,570 రూపాయల నాకు 170 రూపాయలు మిగిలిపోతుంది. ఖాతాలో చూస్తే ఉత్త 170 రూపాయలు ఉన్నాయట. ఏంది గిట్లయిందినా అని చెప్పేసి బ్యాంకు పోయి ఆరాధిస్తే ఆ రాత్రి తాతను సాయం పేరిట ముంచిన ముదురుగాని కథ బయటపడేది. దాంతో తాత ఏడ్చుకుంటూ పోయి పోలీసులకు ఫిర్యాదు చేసిండు. ఏటీఎం సీసీ కెమెరాలు చూస్తే ఆ దొంగగాని కదలికలు పక్కగా రికార్డనే అన్నట్టు. అందుకని అంటారు ఇయ్యాల రేపట్ల మన నీళ్ళని చూస్తే మనం నమ్మరాదని. ఇక నరమానవుని అసలే నమ్మద్దంటారు. ఎవడో తెలియని దొంగగాన్లకు ఏటీఎం కార్డులు ఇచ్చి ఇట్లా పరిచయం అయితే ఎట్లా చెప్పురి. ముందే అందులో పైసలుండి చూద్దాం గంతగానం పెద్ద కారట ఆయనకి ఎట్లా ఇత్తి తాత. ఇదేమన్నా మీ జమానా మంచి మనుషులు లేరో, దొంగలున్నారు. జర పైన మంది తిట్టిపోతాండ్రు. ఈ కాలంలో సుత ఉన్నోళ్ళ మంచోళ్ళు. ఎంత మంచోళ్ళున్నా పిన్ నెంబర్లు చెప్పకండ్రు. ఎవరైనా చూడంగానే పిన్లు కొట్టకండ్రి. అవసరమైతేనే ఏం చేస్తానో అటువో నేను తీసుకున్నాక రాపో అని ఏటీఎంలా అని గదరాయించి బయటకు పంపుర్రి, కానీ లోపలకు ఉంచుకోకుర్రి. ఏమంటున్నావు? ఇండ్లన్నీ దద్రంగా, ఆకిళ్ళన్నీ దుమ్ము, రోడ్లన్నీ గాలి గతర ఉంటాయి. ఎట్లా అనిపిస్తుంది చెప్పురి? ఎవ్వలన్నా ఊడకపోయినా తూడకపోయినా రోడ్లు నీట్గా వేయకపోయినా కోపం వస్తుంది. గివేం రోడ్లు పాడైనాయి, గివేం కాలనీలు పాడైనాయి, ఏడేసిన గొంగలు గాలినే ఉన్నట్టుంది కదా, చెత్త మొత్తము వచ్చి ఉడతానరా లేదా అని చెప్పేసి తిట్ట బుద్ధి అవుతుంది కదా, అవునా కదా? కానీ పెద్దసార్లు కరెక్ట్గా ఉంటే ఏం అవసరం లేదు, అచ్చం గీ లెక్కల. అగో కూటమి సర్కారు వచ్చినాక ఊళ్ళన్నీ అద్దాల లెక్క మెరవాలని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారుగా. ఊర్ల అభివృద్ధి పరిశుభ్రత మీద సర్కారు నజరేసింది అన్నట్టు. చూసిరా ఎంత చక్కగా షీపుర్లు బట్టి ఊడ్చుకుంటా చెత్త మొత్తం ఎత్తి క్లీన్ చేస్తాన్రో. ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జు గూడూరు ఎరక్షన్ బాబు సారు మస్తు ముచ్చటి చెప్పుకొచ్చిండు. ఉట్టిగానే మైక్ ముంగట స్పీచ్లు ఇస్తే ఊరు శుభ్రమైతాయా ఏంది? గందుకనే మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో స్వచ్ఛాపదం అనుకుంటా కొత్త జాతర లేపిండు అన్నట్టు. ప్రకాశం జిల్లాలో స్టేట్ బ్యాంక్ వీధికి ఆఫీసర్లు గట్లనే పంచాయతీ కార్మికులు లీడర్లు ఇక దండును మొత్తం ఎంబడబట్టుకొని వచ్చిండ్రన్నట్టు. ఇంకేమున్నది, మన ఎరక్షన్ బాబు సారు సరైనడు సినిమాల ఎమ్మెల్యే మేడం షీపురు బట్టి ఊడ్చినట్టు ఈ సారు సుత చేతులకు షీపురు తీసుకొని రోడ్లన్నీ ఊడబట్టే. ఇక చెత్తనంతా ఎత్తి షీపురు బట్టి ఊడ్చేదే ఒక ఎత్తు అయితే అటెనక అసలు ముచ్చట ఇంకొకటి ఉందో. ఎర్రగొండపాలెం మండలంలో చెత్త సేకరించేందుకు సర్కారు మంజూరు చేసిన 40 రిక్షాలను 200 చెత్త డబ్బాలను లైన్లో పెట్టిర్రు. అటెనక మన ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు సారు పోయి కత్తెరతోటి రిబ్బన్ కట్ చేసి షాల్ చేసిండు. ఇంకానైనా ఊర్లలో చెత్త చెదరం అంతా ఈ డబ్బాలను వేసి రిక్షాలలో తోలేర్రి, మన ఊర్లను రోగాలు లేకుండా చూసుకోర్రు అని చెప్పేసి జనాలకు గట్టిగా సలహాలు ఇచ్చిండు అన్నట్టు. లీడర్ల చేతికి మట్టనకుండా గిట్లా షీపుర్లు పడితేనే ముచ్చట మస్తు ఉంటుంది కదా. మరి ఈ చెత్త రిక్షాలతోటి ఎర్రగొండపాలెం ఎంతవరకు అద్దం లెక్క మారుతుందో, ముంగట ఇంకెన్ని రిబ్బన్లు కట్టింగ్లు ఉంటాయో చూడాల మళ్ళా. బంగారం అయింది పిరం, ఆడోళ్ళు అవుతాండ్రు మస్తు గరం. ఓవర్లోడ్ల గురించి గరమైంది ఎమ్మెల్యే మేడం. చేత్తాండ్రు వాళ్ళకు నచ్చినట్టు రోడ్లను ఆగం.
ఆయన ఎత్తాండు బెట్, అటెన్క బ్యాంకుకు ఇస్తాండు బిస్కెట్. బయలుదేరిండ్రు కొత్త రకం దొంగలు, కాపాడుకోండి రోడ్ల మీద మీ బండ్లు. గివి అటు ఖతర్నాకు వార్తలు మళ్ళొక ముచ్చటతో మళ్ళా కలుస్తా. గప్పదాకా చూస్తారండ్రి ప్రైమ్ 9.